అమ్మకి, బావగారికి, అక్కకి చాలా మంచి మాటలు చెప్పి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ వారికి ఆసీనమై వాళ్ళకి కేటాయించిన సీట్లు ఆసీనం అవ్వాల్సిందే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పులు ఉంటే కట్ చేసేది. కూర్చో. నెక్స్ట్ ఈ గెట్ టుగెదర్కి చాలా ఆనందంగా విచ్చేసిన నా చిన్న బావ గారికి, వాణిని, మహేష్ కుమార్ గారిని స్టేజ్ మీద తీసుకురావాల్సిందిగా కోరుచున్నాను. ఫ్యామిలీని ఉద్దేశించి మా చిన్నబావ గారు, వాణి 4 మంచి మాటలు చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఏంటి చేస్తాలేమ్మా మాట మాటకి కట్టు కాదు. జనంలో సభంటారు కానీ కుటుంబం మాకు అలవాటు అయిపోయింది. మన కుటుంబం అమ్మదండి ఏం చెప్పదు, సరదాగా మాట్లాడి చెప్పేద్దామా పర్లేదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా చిన్నబావ గారిని 4 మంచి మాటలు మాట్లాడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి మా ధర్మపత్నిని మాట్లాడుతున్నాను. అలా కుదరదు, మాట్లాడవలసిందే. నవ్విస్తే అలాగే పర్లేదు చెప్పండి. సభకు నమస్కారం. సభకు నమస్కారం. ఈ గెట్ టుగెదర్ పార్టీ పెద్దలందరికీ నా నమస్కారములు, చిన్నలందరికీ నా దీవెనలు. ఈ గెట్ టుగెదర్ పార్టీ అంటే ఒకళ్ళొకళ్ళు కలిసి మెలిసి మర్చిపోకుండా, ఒక ఫ్యామిలీ నుంచి ఇంకొక ఫ్యామిలీ మర్చిపోకుండా, కల్మషం లేకుండా, ఏమీ గొడవలు లేకుండా ప్రేమగా ఉంటారు అని చెప్పి సంవత్సరానికి ఒకసారి మనం ఇక నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఫస్ట్ గెట్ టుగెదర్ అయోధ్యనగర్లో జరిగింది, అమ్మ వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ రాజమండ్రిలో జరిగింది. నెక్స్ట్ మా చిన్న చెల్లి అయిన మహేష్ గారు బుజ్జి గుంటూరులో జరుగుతుంది. దీని నెక్స్ట్ మా ఇంట్లో జరగాలని నేను కోరుకుంటున్నాను. అది వీలుని బట్టి చూద్దాము. ఎలా అయినా సరే నెక్స్ట్ సంక్రాంతికి ఒరిస్సాలో గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని మేమిద్దరం ఆలోచించుకుంటున్నాము. అప్పుడు అందరూ తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాం. మనం ఏదైనా సరే విషయం భూతద్దంలో చూస్తే అది పెద్దగానే కనిపిస్తుంది. చిన్నగా చూసామనుకోండి అది చాలా చిన్నగానే ఉంటుంది. మన మైండ్లోంచి అన్నీ అందరూ తప్పు చేస్తారు, పెద్దలు చేస్తారు, చిన్నలు చేస్తారు, అందరూ తప్పు చేస్తారు. వాటిని మనం మర్చిపోయి ఆ టైంకి అంతా మైండ్ని ఫ్రెష్గా ఉంచుకుని అందరితో కలిసిమెలిసి ఉంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడో ఏదో చేసాము ఇప్పుడు చేయట్లేదు అట్లాంటివన్నీ మర్చిపోవాలి. ఇక్కడ నుంచి మర్చిపోయి ఈ గెట్ టుగెదర్ అంటే సంక్రాంతికి కానీ పెద్ద పండుగకి కలవడం అందరిలోనూ అది ఆన్మవుతుంది. అందరూ కలిసిమెలిసి ఉండడం, పిండి వంటలు చేసుకోవడం అది ఆన్మవుతుంది. పాతకాలం పూర్వకాలం నుండి. కానీ ఇప్పుడు చాలామంది దూరంగా ఉండటం వల్ల రాలేకపోతున్నారు కనుక కలిసిన వాళ్ళే వచ్చినంత వరకు కలిసిన వాళ్ళు ఉండడం అనేది
చాలా ఎంజాయ్ చేయొచ్చని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నాకైతే సభలో మాట్లాడాలి అన్నది నాకు అంతగా ఇది లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. ఏదో నాకు వచ్చిన 4 మాటలు చెప్పాను. మీరు మన్నించి ఏమైనా తప్పులు చెప్తే నన్ను క్షమించండి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఇంట్లో కలిసిమెలిసి ఉండే పార్టీగా చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. ఇక నుంచి అది అంతే నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా అంతకన్నా నాకు ఏమీ వేరే మాటలు కూడా రావడం లేదు. నా తరపు నుంచి అందరికీ మెనీ థ్యాంక్స్. ఈ పార్టీ అరేంజ్ చేసిన మహేష్ కుమారు, నాగేశ్వరికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను మాట్లాడు. నెక్స్ట్ బాగా తప్పకుండా మాట్లాడాలి. ఆయన అసలే చాలా తక్కువ మాట్లాడతారు. మాట్లాడకపోతే కుదరదు, మాట్లాడవలసిందే. చిన్న మనకి నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 ఫ్యామిలీలు మనలోకి ఇంకొక 2 లేడీస్ రావాలని నేను కోరుకుంటున్నాను. 3 కాదు, 2 ఫ్యామిలీస్ ఇంకా ఎక్స్టెన్షన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. 2027 కల్లా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు పిలిచినందుకు మీకు థ్యాంక్స్. తర్వాత చాలా కష్టపడి మీరు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నాం. నాగేశ్వరి బుజ్జి చాలా ఇనిషియేటివ్ తీసుకుంది, మొత్తం కష్టపడింది. దానికి మహేష్ గారు చాలా హెల్ప్ చేశారు. అశ్విన్ కూడా వచ్చేసి జాబ్ వదిలేసి వచ్చేసి హెల్ప్ చేశాడు. నిజంగా చెప్పాలంటే మాకు ఈవెంట్స్ అన్ని చేయడానికి మాకు అంతగా పెద్ద ఐడియాస్ లేవు. మమ్మల్ని మాట్లాడిస్తారా? ఐడియాస్ లేవు. చేసిన వాళ్ళకి మాత్రం మెనీ థ్యాంక్స్. ఇది ఫ్యామిలీ అందరితో రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. వాటిలో మనం అది అన్నారు, ఇది అన్నారు, ఇట్లా అన్నారు, అట్లా అన్నారు అనుకుంటే ఎన్ని మనసు పెట్టుకుంటే అది మనకి ఎప్పుడు పిలుతూనే ఉంటుంది. నాతో నేను వదిలేస్తాను అంతే. అన్నారా వాళ్ళు అన్నారు అనుకో, దాన్ని పట్టుకుని పీక్కుంటే మనకు టెన్షన్ ఉంటుంది. అన్నీ ఉండకూడదు. మామూలుగా అన్నారు వచ్చేవాడిని అందరూ కలిసి ఉంటే ఒక సంతోషం ఉంటుంది. ఒక ఇది అంటే గడ్డిపోచ ఉంటుంది కదా, కట్టేసి ఏనుగులు ఆపేస్తుంటారు. అట్లా ఉండాలి అందరూ కలిసి. అందరూ కలిసి ఉంటే ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక ఫీలింగ్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. దానికి ఇప్పుడు అందరూ కలిసినాం అనుకో, మీకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు కదా, 4 ఉన్నారు కదా, ఈ 4 కూడా ఏముంటుంది, మనం కూడా అలా ఉండాలి, ఫ్యూచర్లో మనం కూడా కలిసి ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. అది మనం పుట్టుకున్నాం అనుకో, అందరూ వీడియో ఉంటారు, ఎవరు కలవరు. ఇప్పుడు తర్వాత మేము అందరూ వెళ్ళిపోతాం కదా, తర్వాత వీడియో ఉంటారు. మీరు ఒక చోట ఉన్నారనుకో, అప్పుడు ఎలా ఉంటుంది, చాలా ఫీలింగ్ ఉంటుంది. అంటే మనకి బాండింగ్ ఉంటుంది. ఎవరు ఉన్నారో మనకు తెలియదు. మీరు ఒక చోట ఉంటారు, సాత్విక్ ఒక చోట ఉంటారు, మీనా ఒక చోట ఉంటుంది, మహేష్ ఒక చోట ఉంటాడు. అట్లా ఉంటే ఏమవుతుంది, ఏ బాండింగ్ ఉండదు కదా. దీనికోసం మనం కలవడం ముఖ్యం, చాలా అవసరం. అది నేను చెప్పేది. హ్యాపీ సంక్రాంతి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే నెక్స్ట్ ఇయర్ బాలింగే రావాలి, అందరూ కలిసి మిస్ చేయకూడదు. వాసు, హరిప్రియ అందరూ, మ్యాచ్ కూడా వస్తారేమో తెలియదు. అందరూ వస్తే మాకు బాగుంటుంది. సంక్రాంతి కావాలి, ఏ డేట్ అయినా సరే. మరో ట్రైన్ ఇన్ఫర్మేషన్, దసరా హాలిడేస్ లో కూడా పెట్టుకోవచ్చు. దసరా హాలిడేస్ లో పెట్టుకోవచ్చు, సంక్రాంతి హాలిడేస్ లో ఈ రెండింటిలో ఎవరికి కన్వీనియన్స్ గా ఉంటే ఆ పని చేద్దామని నేను ఇక్కడి నుంచి నేను అలా కోరుకుంటున్నాను. నెక్స్ట్ అక్కడికి రావాలని నాకు కోరిక. ఇది దసరా అక్కడ వస్తే తిరగచ్చు. థ్యాంక్ యూ మహేష్ గారు. అంత దూరం మనం వెళ్ళాలా అని మాత్రం ఎవరు అనుకోదు. మేము ఎక్కడుంటే అందరూ అక్కడికి రావాల్సిందే, సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి అంతే. ఒకసారి మీ దగ్గర, ఒకసారి అక్కడ. నెక్స్ట్ ఇయర్ ముంబై వస్తున్నాము. ముంబై వస్తాము, నా నెక్స్ట్ ఇయర్ జర్మనీ వెళ్తామేమో, అది కూడా చెప్పలేము. డెస్టినేషన్ వెయిటింగ్ అవుతాము. ఈ అవకాశం ఇచ్చిన మహేష్ కుమార్ గారికి, నా బుజ్జికి
చిన్న అవకాశం ఇచ్చి మమ్మల్ని మాట్లాడే అవకాశం ఇచ్చిన బుజ్జికి మహేష్ గారికి చాలా థ్యాంక్స్, ధన్యవాదాలు. పెద్దవాళ్ళైనా సరే ఇన్నిసార్లు మాకు థ్యాంక్స్ 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 అంటుంటే మాకు చాలా మొహమాటంగా ఉంది. ఎందుకంటే ఇది ఫార్మల్ ఫంక్షన్ కాదు, కానీ మామూలుగా ఏదో సరదాగా చేసుకోవడానికి కాబట్టి 4 మంచి మాటలు మాట్లాడుకోవడానికి కోసం ఒకళ్ళని పిలుచుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి అత్యంత దూరంగా ఫ్లైట్లోంచి వచ్చిన మా చిన్నబ్బాయి అయిన రితుల్కి స్టేజ్ మీదకి వచ్చి 4 మంచి వాక్యాలు చెప్పవలసిందే కోరుకుంటున్నాను. మీనాక్షి, రితుల్ని తీసుకురామా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు బాగా ఇష్టమైన మా పిల్లలకి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మకి సంక్రాంతి అతి చిన్న పిల్లైన మీనాక్షిని వచ్చి స్టేజ్ మీదకి వచ్చి 4 మంచి వాక్యాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడున్న పెద్దమ్మ పెద్దనాన్న గారికి, బాబాయ్ పిన్నికి, అన్నయ్యకి, అమ్మమ్మకి, మమ్మీ డాడీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నిజంగా చెప్పాలంటే హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నారు ఇంట్లో అందరూ కలిసి అని అందరూ ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళిన అంత ఆనందం రాదు. ఇక్కడ ఇలా కలుస్తున్నారని ఒక మెసేజ్ వచ్చి అందరం ఇలా కలుద్దాం సరదాగా ఉంటుంది అన్నప్పుడు నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది ఎప్పుడు వద్దామా అని. మళ్ళీ వచ్చాక కూడా ఇంత తొందరగా అయిపోయిందా, ఇంకా ఉంటే బాగుండు, అప్పుడే వెళ్ళిపోవాలా అని కూడా అనిపిస్తుంది. చాలా బాధగా అనిపిస్తుంది మళ్ళీ హాస్టల్కి వెళ్ళినప్పుడు. అలా ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా చూసుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే చాలా బాగుంటుంది ఇలా అందరూ వచ్చి అందరూ కలిసి అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటే నాకైతే చాలా ఇష్టం. అండ్ అందరితో కలిసి చదువుకోవడం కూడా చాలా ఇష్టం. ఇలా అంటే జనరల్గా ఫ్రెండ్స్ బాగా ప్లాన్ చేస్తారు ఏమైనా ఈవెంట్స్ కానీ పార్టీస్ కానీ అంటాం, కానీ పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుంది అని ఎప్పుడూ అనిపిస్తుంది. ఇంకా కొత్త ఐడియాలు వస్తాయి, అదైతే నాకు చాలా నచ్చుతుంది. ఇలాంటివి ఇంకా ఫర్దర్గా కంటిన్యూ అవుతాయని కూడా కోరుకుంటున్నాను, అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీనా. లాస్ట్గా ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ హోస్ట్గా వహించిన మహేష్ కుమార్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి మహేష్ గారిని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి నెక్స్ట్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. కళ్ళు కట్టే చేయకపోతే నాకు తెలియట్లేదు. నీకు కూడా తీయాలి కదా, పర్లేదు. మాట్లాడదు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్నయ్య గారికి, వదిన గారికి, అత్తయ్య గారికి, అశ్విన్కి, రుత్విక్కి, మీనాకి, పేరు పేరున ఇక్కడ విచ్చేసిన వీళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి రాలేకపోయిన సభ్యులకు కూడా సిరి, మహేష్ వీళ్ళకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. వాసు, హరిప్రియకి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అన్నిటికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తర్వాత హైదరాబాద్లో ఉండి ఇక్కడికి రాలేకపోయిన సాత్విక్, కాంతి వాళ్ళు చాలా ట్రై చేశారు, కానీ వాళ్ళకి ఇక్కడికన్నా మంచి ఎక్కువ కమిట్మెంట్ ఉన్న ప్లేసు హైదరాబాదు.
వాళ్ళు రాలేకపోయారు, అర్థం చేసుకున్నారు రాలేకపోయారు, కానీ వాళ్ళు కూడా రాలేకపోయినందుకు అంతే అదే విధంగా ఫీల్ అయ్యారు. ఒకరోజు అయినా వస్తామని చెప్పారు. అలా వస్తామని చెప్పినందుకు కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. రాలేకపోతున్నా సరే వస్తామని చెప్పినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. అలాగే కాంతి చాలా చలాకీ పిల్ల, మాలో బాగా కలిసిపోయే అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఫోన్ చేసి ప్రత్యేకంగా చెప్పినందుకు చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత వాసు హరిప్రియ వస్తే చాలా బాగుండేది ఈ కార్యక్రమానికి. చాలా ట్రై చేసాం, పర్సువేట్ చేసాము వాళ్ళని రప్పించాలని, కానీ రాలేకపోయారు. ఎనీవే నెవర్ మైండ్. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ గ్యాదరింగ్ అయినప్పుడు వాళ్ళు కూడా వస్తారని ఆశిస్తున్నాం. ప్రత్యేకంగా మా రిక్వెస్ట్ని ఆనర్ చేసి గెస్ట్ ఆఫ్ ఆనర్గా వచ్చేసిన అత్తయ్య గారికి, ఉమా అన్నయ్య గారికి, శ్రీదేవి వదిని గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఒకసారి మేము ఫోన్ చేసిన వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా అనిపించింది. దాని తర్వాత అంత దూరం నుంచి పొలంగీర్ నుంచి 3-4 ట్రైన్లు మారి ఎఫర్ట్ తీసుకొని చాలా డబ్బులు వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు మురళీధర్ అన్నయ్య గారికి, వాణి వదిన గారికి కూడా అంతే రుణపడి ఉంటాము. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మా ఇంటికి మాకు చాలా ఆనందంగా ఉంది. హిందీలో అంటారు సోనే పే సుహాగా అని చెప్పి, అలా అనిపించింది. సో అందరూ కలిసి ఇలా టైం టు టైం గెట్ టుగెదర్ చేసుకుంటే చాలా బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. అందరికీ, పిల్లలకి, పెద్దలకి కూడా అందరికీ మంచిగా అనిపిస్తుంది. ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాము, మన నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాము. సో అందరి పెద్దలతో ఎలా కలిసిమెలిసి ఉండాలి, పిల్లల్ని ఎలాగా, అందరి పిల్లల్ని మన పిల్లలుగా అనుకోవాలి కుటుంబంలో అని ఒక మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాము. అది మంచి సాంప్రదాయం, అది మనం ఎప్పుడూ పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాము. తర్వాత ముందు ఎవరో చెప్పారు వాక్యాత, మన ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు ముందు మనం ఒక చిన్న ఫ్యామిలీగా ఉన్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడు సాధారణంగా అందరూ కలుస్తారు నార్మల్గాను. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ పిల్లలు కలుస్తారు. వన్స్ ఫ్యామిలీస్ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఫ్యామిలీస్ ఎక్స్పాండ్ అయిన తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి, కలిసే అవకాశాలు తగ్గిపోతాయి. అప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మనం ఇలా కలిస్తేనే తప్ప అవకాశాలు మనకు రావు. అలాంటప్పుడు ఇలా గెట్ టుగెదర్లు చేసుకోవడం, టైం టు టైం కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఒకరికొకరు ఆటోమేటిక్గా దూరం అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అది మనం చూస్తూ ఉంటాం మన చుట్టుపక్కల సమాజంలో, మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మనం గమనిస్తూ ఉంటాం. సో అందుకని ఇప్పుడు మనం నెక్స్ట్ ఇయర్ ఎవరో చెప్పినట్టు, ముందు వాక్యాత ఎవరో చెప్పినట్టు ఇంకా 2 మెంబర్స్, కొత్త మెంబర్స్ ఫ్యామిలీలోకి 26లోనే వచ్చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. వాళ్ళందరితో కూడా నెక్స్ట్ గెట్ టుగెదర్ మనం అందరూ కలిసి జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. మీరు వన్స్ అగైన్ మీరందరూ ఇక్కడికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.